అండి. ఇదొచ్చేసి శనివారం తీసిన వీడియో అనమాట. మాకిక్కడ శని, ఆదివారాలు సెలవు. పిల్లలకి స్కూల్స్‌కి గానీ, ఆఫీసులకు గానీ, హాస్పిటల్స్ అన్నీ కూడా శని, ఆదివారాలు సెలవు ఉంటాయన్నమాట. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా బుక్స్, అవైతే మాకు దగ్గరలో ఉన్న పబ్లిక్ లైబ్రరీ నుంచి అయితే తెచ్చుకున్నాము. ఇక్కడ పబ్లిక్ లైబ్రరీలో 100 బుక్స్ దాకా తీసుకెళ్ళొచ్చనమాట. 100 లిమిట్. సో, ఆ పబ్లిక్ లైబ్రరీలో తెచ్చుకున్న స్టోరీ బుక్స్ గానీ, నావెల్స్ గానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి, మళ్ళీ కొత్త బుక్స్ తెచ్చుకుందామని మేమైతే ఫస్ట్ లైబ్రరీకి అయితే బయలుదేరాము. సో, ఇది మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్ యాక్చువల్గా లంచ్ చేసేసాక అయితే లైబ్రరీకి వెళ్తున్నాం అనమాట. లైబ్రరీ మధ్యాహ్నం దాకా ఉంటుందన్నమాట శనివారం పూట. ఆదివారం పూట అయితే సెలవు అనమాట. సో లైబ్రరీలో బుక్స్ ఇచ్చేయడానికి అయితే వెళ్తున్నాము. ఈ దారిలో మీరు ఇళ్ళు అవి కూడా చూడొచ్చు. ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి టౌన్ హౌసెస్ అండి. అంటే ఒకింటికి మధ్యన కామన్గా ఒక గోడే ఉంటుందన్నమాట. కామన్ వాల్ ఉంటుంది. సో ఇంటికి మధ్యన గ్యాప్ ఉండదు, సపరేట్గా ఉండవు అనమాట. సో అందరికీ కలిపి ఒకటే బ్యాక్ యార్డ్ ఉంటుంది వెనకాల కూడా. షేరింగ్గానే ఉండాలన్నమాట. సో అందరూ. సో అవి వచ్చేసి టౌన్ హౌసెస్. ఇంకా సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అని కూడా ఉంటాయి. అవైతే మనకి చుట్టూతో చక్కగా ప్లేస్ ఉంటుందన్నమాట. ఎవరిళ్ళు వాళ్ళదే, చుట్టూ బోళ్ళంత గ్యాప్ ఉంటుంది. ఎవరి బ్యాక్ యార్డ్ వాళ్ళకే ఉంటుందన్నమాట. వాటిని సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ అంటారు. ఇందాక వచ్చేసి టౌన్ హోమ్స్ అనమాట. అవి కొంచెం ధర తక్కువగా ఉంటాయి సింగిల్ ఫ్యామిలీ హోమ్స్తో కంపేర్ చేస్తే. సో చూస్తూనే మనం లైబ్రరీకి వచ్చేసాం కదా, ఇదేనమాట పబ్లిక్ లైబ్రరీ. మాకు దగ్గరలో అయితే 3-4 పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైబ్రరీ, ఇక్కడ ఆఫీసులు కానీ, లైబ్రరీస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇలాగే ఉంటాయన్నమాట. కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు ఇలా బ్రిక్తో కట్టారు అనిపిస్తుంది కదా, కానీ ఇది బ్రిక్ కాదు. లోపలంతా కూడా మనకి వుడ్ వాల్సే ఉంటాయి. బయట జస్ట్ అలా బ్రిక్ వినీర్ అంటారనమాట. అలా బ్రిక్తో మనకి కట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ మొత్తంగా కూడా వాళ్ళు కాంక్రీట్ బ్రిక్తో ఏం కట్టరనమాట. సో ఇదేనండి బుక్స్ రిటర్న్ ఇచ్చేది. పోస్ట్ బాక్స్ లాగా ఉంది కదా, దీనిలో మనం తీసుకున్న బుక్స్ అన్నీ కూడా దాంట్లో వేసేయడమే. స్పెషల్గా తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వవసరం లేదు. పైన బుక్ రిటర్న్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కంప్యూటర్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ కంప్యూటర్స్లో లైబ్రరీలో ఏ బుక్స్ ఎక్కడున్నాయో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అవి ఏ ర్యాక్లో ఉన్నాయో చూసుకుని కరెక్ట్గా ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి మనకి కావాల్సిన బుక్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నాకు కావాల్సిన 2 నావెల్స్ అయితే తీసుకుంటున్నాను. సో మనం ఇక్కడ అన్నీ కూడా ర్యాక్స్ అన్నీ కూడా మనకి ఫిక్షనల్ బుక్స్, నాన్ ఫిక్షనల్ బుక్స్ అవన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. సో బుక్స్ అన్నీ కూడా తీసేసుకున్నాక ఇప్పుడు వాటిని మేమైతే ఇంటికి తీసుకెళ్ళడానికి చెక్ ఇన్ చేస్తున్నాం అనమాట. సో ఏమేమి బుక్స్ తీసుకున్నామో అవన్నీ కూడా అక్కడ కింద స్క్రీన్ లాంటిది ఉంది కదా, దాని మీద పెట్టేస్తే మనం కార్డ్ స్కాన్ చేశాక ఈ బుక్స్ అన్నీ కూడా దాని మీద ప్లేస్ చేస్తే అవన్నీ కూడా పైన స్క్రీన్ మీద వచ్చేస్తాయి అనమాట. వచ్చాక మా ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎప్పుడు దాకా డ్యూ డేట్ ఉంది, మనం ఎప్పటిలోపు ఈ బుక్స్ రిటర్న్ ఇవ్వాలి అన్నది ఒక కాగితం అయితే కింద వస్తుంది ఇలాగా. సో దాంట్లో అయితే డేట్ ఉంటుందన్నమాట ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలో. సో ఇక్కడ బుక్స్ తీసేసుకుని మేమైతే నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ గ్రోసరీ షాప్కి అయితే బయలుదేరాము. కొన్ని కూరగాయలు ఇంకా కొన్ని సామాన్లు అవి తీసుకోవాలనేసి. సో ఈ లైబ్రరీ నుంచి ఆ ఇండియన్ గ్రోసరీ షాప్ వచ్చేసి 20 నిమిషాలు అనమాట. దారిలో చూసారా చెట్లు, ఇళ్ళు ఎలా ఉన్నాయో. సో ఇక్కడ ఇంటికి మధ్యన చాలా గ్యాప్ ఉంటుంది. అండ్ ఇంటి చుట్టూ కూడా పచ్చగా ఇలా చెట్లు ఉంటాయి అన్నమాట. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. తొందరగా ఎండ అది ఇంటి మీద పడదనమాట. అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఉంటాయి. సో ఇదేనండి ఇండియన్ గ్రోసరీ షాపు, బాంబే సెంట్రల్ అనమాట. ఇక్కడ అన్ని రకాల ఇండియన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. కొన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి ఉండవు, కానీ మోస్ట్లీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ స్టీల్ ప్లేట్ వచ్చేసి $10. అంటే దగ్గర మనకి 830 రూపాయలు అనమాట. ఒక్క స్టీల్ ప్లేటే. అంత ఎక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అన్నీ కూడా మోస్ట్లీ ఇండియా నుంచే తెచ్చుకుంటారు అందరూ, స్టీల్ సామాన్లు అలాంటివి. ఇవన్నీ కూడా బియ్యాలు, గోధుమ పిండ్లు అవన్నీ ఆ సెక్షన్ అనమాట అదంతా. సో ఇక్కడ వచ్చేసి కూరగాయలు అండి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనకి అన్ని రకాల కూరగాయలు ఉంటాయి. కొన్ని కొంచెం ధర తక్కువగానే ఉంటాయి, కానీ కొన్ని చాలా టూ మచ్గా ఉంటాయి అన్నమాట రేట్లు. బీరకాయలు, ములక్కాళ్ళు, ఇంకా ఆకాకరకాయలు, దోసకాయలు, సొరకాయలు ఇలాంటివి రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వంకాయలు, బెండకాయలు, కాకరకాయలు, ఇంకా పొటాటోస్, టొమాటోలు ఇలాంటివి రేటు కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా ములక్కాళ్ళు, 450 గ్రాముల ములక్కాళ్ళు $8, అంటే 650 రూపాయలు అనమాట. అంటే అరకిలో కూడా కాదు, 450 గ్రాములే మనకి $8 పర్ ఎల్బి అనమాట. అంటే
$82 వేసుకున్నా కూడా మనకి దగ్గర దగ్గర $650 అనమాట. సో ఇక్కడ కాకరకాయలు చూసారా తక్కువ ఉంది, కాకరకాయ డాలర్ కన్నా తక్కువ ఉంది, 99 సెంట్సే ఉందన్నమాట మనకి. ఎల్బి అంటే 450 గ్రాములు 99 సెంట్స్ అనమాట. సో ఇక్కడ మాకు కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాము. సో మ్యాగీ ప్యాకెట్ ఒకటి, బియ్యం పిండి, మిగిలిన కూరగాయలు అవన్నీ కూడా. సో ఈ ఇండియన్ స్టోర్లోనే ఒక పక్కన ఇలా మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతారనమాట. ఎగ్ పఫ్లు, సమోసాలు, చికెన్ పఫ్లు, ఇలా కొన్ని రకాల స్వీట్స్ ఇలా బాక్స్లో ప్యాక్ చేసి అయితే అమ్ముతారు. సో అవన్నీ కూడా యూజువల్గా మేము ఇండియన్ స్టోర్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకుని కొనుక్కుంటాం అనమాట. సో ఎందుకంటే అవి బయట నార్మల్ అమెరికన్ స్టోర్స్లో అమ్మరు కాబట్టి సమోసాలు ఇలాంటివి సో ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. ఇవి వచ్చేసి వాడిలాల్ ఐస్ క్రీమ్స్ అనమాట. కుల్ఫీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటివన్నీ మనకి ఇండియాలో దొరికే బ్రాండ్స్ అన్నీ కూడా ఈ ఇండియన్ స్టోర్లోనే ఉంటాయన్నమాట. బయట ఏ అమెరికన్ స్టోర్స్లోనే అవైలబుల్గా ఉండవు. సో ఇప్పుడు గ్రాసరీ షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ నేను ఇక్కడ బీన్స్ ఇంకా కిడ్నీ బీన్స్ రెండు కలిపేసి ఫ్రై లాగా అయితే చేస్తున్నాను అనమాట ఈవినింగ్ డిన్నర్ కోసము. సో మన షాపింగ్ అంతా కూడా అయిపోయింది కదా ఇవాళ శనివారం. సో నెక్స్ట్ ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే నేను ఈ బీన్స్ ఇంకా కిడ్నీ బీన్స్ కలిపి ఫ్రై చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. కిడ్నీ బీన్స్లో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కదా, పిల్లలకి పెడితే చాలా మంచిది. కిడ్నీ బీన్స్ ఫైబర్ ఇంకా ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కిడ్నీ బీన్స్లో. సో మనం ఏ కూర వండుకున్నా కూడా దానిలో గుప్పెడు కిడ్నీ బీన్స్ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకైతే మోస్ట్లీ చాలా బలం అనమాట. సో నేను దాంట్లో వేయడానికి ఇక్కడ కొబ్బరి కారం చేస్తున్నాను. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరిలో కొద్దిగా కారం, ఇంకా జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ వేసి కొబ్బరి కారం అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మిక్సీలో వేసుకోవచ్చు, కాకపోతే నేను మిక్సీ అప్పుడే డిష్ వాషర్లో వేసాను అనమాట. అది ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఉండదు డిష్ వాషర్ ఆన్లో ఉన్నప్పుడు. సో అందుకే నేనైతే ఇక్కడ రోట్లో దంచుతున్నాను. మిక్సీలో వేసుకుంటే మనకి ఇంకా ఫైన్ పౌడర్ లాగా అయితే వస్తుందన్నమాట ఎండు కొబ్బరి అంతా కూడాను. సో మిక్సీ అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే రోట్లోనే దంచుతున్నాను అనమాట. సో ఇక్కడ ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, ధనియాలు జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి అయితే నేను ఈ కొబ్బరి కారం అయితే చేస్తున్నాను. ఈ ఫ్రైకి ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి తినేటప్పుడు చక్కగా కొబ్బరి టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఫ్రైలో వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలు వెల్లుల్లి కారం కన్నా ఇలా కొబ్బరి కారం వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో కారం కొట్టేసుకున్నాక నేనైతే ఇప్పుడు ప్యాన్ పెట్టేసేసుకుని ఒక 4 to 5 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసేసుకుని నెక్స్ట్ దీంట్లో అయితే నేను ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుంటాను. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసేసుకుని మనకి పోపు బాగా వేగాక అప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ముందైతే పోపు సామాన్ అయితే వేసేసుకుంటున్నాను. ఉట్టిగా బీన్స్ కర్రీ చేసుకోవచ్చు, కానీ దానికన్నా ఇలా కొద్దిగా దీంట్లో కిడ్నీ బీన్స్ యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుంటే మనకి చిక్కుడుకాయలో గింజలు ఉంటాయి కదా, చక్కగా వేగి ఫ్రై బాగుంటుంది కదా చిక్కుడుకాయలో గింజలు, అలా ఉంటుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఉట్టి బీన్స్ కర్రీ కన్నా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. సో ఇక్కడ తాలింపు అయితే వేగేసింది. నేను దీంట్లో ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు బాగా వేగాక తర్వాత నేను దీంట్లో ఏం యాడ్ చేస్తానో చూడండి. సో బీన్స్ కూడా హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. బీన్స్ డైజెషన్ బాగా అవుతుందన్నమాట. బీన్స్ హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇంకా కిడ్నీ బీన్స్లో కూడా హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. సో నేను ఈ కిడ్నీ బీన్స్ని ఒక 4 hours నానబెట్టాను. మీరు నానబెట్టకపోతే అప్పటికప్పుడే మీరు కుక్కర్ పెట్టేసేసుకుంటే మీకు ఒక 10 విజిల్స్ దాకా అయితే పడుతుందన్నమాట కిడ్నీ బీన్స్ ఉడకడానికి. లేదు మీరు ఒక 4 hours నానబెట్టుకున్నారు అంటే ఒక 6 to 7 విజిల్స్లో అయితే అవి ఉడికిపోతాయి. కంపల్సరీ ప్రెషర్ కుక్ చేసి ఆ కిడ్నీ బీన్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ బీన్స్ చాలా గట్టిగా ఉంటాయి. కూరలో డైరెక్ట్గా వేసేసుకుంటే మనకు అవి మగ్గవన్నమాట, గట్టిగా రాళ్లలాగా ఉంటాయి. సో కిడ్నీ బీన్స్ని కంపల్సరీ ప్రెషర్ కుక్కర్లో ఒక 6 విజిల్స్ నానబెడితే ఒక 6 విజిల్స్, నానబెట్టకపోతే ఒక 10 విజిల్స్ దాకా అయితే రానివ్వాలి. అప్పుడే చక్కగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. మరీ మెత్తగా ఉడకవు, గింజగా ఉంటాయి. తినేటప్పుడు మనకి గింజలు చక్కగా తింటూ పంటికి తగులుతూ ఉంటాయి
ఉంటాయన్నమాట. సో ఇప్పుడు పక్కన నేను కుక్కర్లో అయితే కిడ్నీ బీన్స్ని ఉడకబెట్టడానికి పెట్టేశాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ తాలింపులో అయితే నేను బీన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. బీన్స్ కాస్త మగ్గనిచ్చాక దాంట్లో నేను ఇప్పుడు పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను కూర మొత్తానికి. నేను ఇందాక కొబ్బరి కారంలో కూడా కొద్దిగా సాల్ట్ వేశాను, ఆ కారానికి సరిపడా వేశాను. సో ఇక్కడ బీన్స్కి ఇంకా కిడ్నీ బీన్స్కి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ధనియాల పౌడర్ అయితే వేశాను. పసుపు ఉప్పు ఇంకా ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసేసి మూత పెట్టేసి మళ్ళీ కాసేపు మగ్గనిస్తాను. తర్వాత ఉడికించిన కిడ్నీ బీన్స్ అయితే నేను దీంట్లో యాడ్ చేసుకుంటాను. సో ఈ పసుపు ఉప్పు ధనియాల పౌడర్ అంతా కూడా మొత్తం కలిపేసేసి ఒకసారి మూత పెట్టేసేసుకుని కాసేపు అయితే మగ్గనిస్తాను. మనం ఆ కొబ్బరి కారం అన్నది లాస్ట్లో వేస్తామన్నమాట, ముందే యాడ్ చేయకూడదు. లాస్ట్లో వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బీన్స్ మనకి కొద్దిగా మగ్గాయి కదా, దీంట్లో ఇప్పుడు నేను ఒక స్ట్రెయినర్ లాంటి గరిటె తీసుకుని దాంతో వాటర్ ఏమీ రాకుండా ఉట్టి కిడ్నీ బీన్స్ని ఉడకబెట్టిన కిడ్నీ బీన్స్ని దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి చిల్లులు ఉన్న గరిట అయితే నీట్గా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోయి వట్టి బీన్సే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రై కాబట్టి మనకి కిడ్నీ బీన్స్ కూడా చక్కగా ఫ్రై అవుతాయి, ఎర్రగా వేగుతాయి, తినేటప్పుడు బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. పులుసులు అలాంటి వాటిల్లో కన్నా కిడ్నీ బీన్స్ ఇలా ఫ్రై దాంట్లో వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం రాజ్మా ప్రిపేర్ చేస్తాం కదా, రాజ్మా కర్రీ అవేనమాట ఈ కిడ్నీ బీన్స్. చపాతీలోకి యూజువల్గా రాజ్మా కర్రీ చేస్తూ ఉంటారు, అది కూడా బాగుంటుంది అనమాట. టేస్ట్ మసాలాలు అవి యాడ్ చేసి చేస్తారు. సో మనం ఏదన్నా ఫ్రై చేసుకున్నా కానీ, ఇప్పుడు బెండకాయ ఫ్రై కానీ, బీన్స్ ఫ్రై కానీ, లేకపోతే దొండకాయ ఫ్రై కానీ, ఇలాంటి ఏ ఫ్రై అయినా కూడా, పొటాటో ఫ్రై కానీ, ఇలాంటి వాటిల్లో ఒక్క గుప్పెడు ఇలా కిడ్నీ బీన్స్ యాడ్ చేసుకుంటే ప్రోటీన్ బాగా వస్తుంది మనకి. వెజిటేరియన్స్కి అయితే ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. చికెన్ అది తినని వాళ్ళకి కిడ్నీ బీన్స్లో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అయితే ఉంటుంది. పిల్లలకి మీరు రోజు పెడితే కూడా చాలా మంచిది, హైట్ అది బాగా పెరుగుతారు, ఇంకా బలంగా కూడా తయారవుతారు. సో ఈ కిడ్నీ బీన్స్ కూడా ఈ బీన్స్ దాంట్లో వేసేసి ఒక్కసారి ఫ్రై అవనించేసి మూత పెట్టేసి కాసేపు అయితే వాటిని మగ్గనిచ్చేసాను. తర్వాత ఇందాక చేసుకున్న కొబ్బరి కారం పౌడర్ ఉంది కదా, అదంతా కూడా నేను ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను. మీరు మిక్సీ ఆడుకుంటేనే బాగుంటుంది. నాకు ఇక్కడ రోట్లో అంత బాగా నలగలేదు, అవి కొంచెం చిన్న చిన్నగా సన్నగా కొబ్బరి ముక్కల్లాగా కనపడుతున్నాయి కదా, అదే మిక్సీలో చేసుకుంటే మనకి ఫైన్ పౌడర్ అవుతుంది అదంతా కూడా. బట్ తింటుంటే అవేమీ అడ్డం రాలేదు, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ మిక్సీలో అయితే ఇంకా బాగా ఫైన్ పౌడర్ అవుతుందన్నమాట. సో ఆ కొబ్బరి కారం మిక్స్చర్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుని మొత్తాన్ని ఒకసారి కలిపేసేసి మనం మీడియం టు లో సెగలో పెట్టేసేసుకుని కాసేపు కాస్త ఎర్రగా దాన్ని వేగనిస్తే మనకి కిడ్నీ బీన్స్ వేసిన కొబ్బరి కారం ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. లాస్ట్లో దీంట్లో నేను సన్నగా తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను, ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మీరు ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. సో దీంట్లో ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను, సన్నగా తరిగిన కొత్తిమీరనంతా కూడా. సో వేసేసుకుని మూత పెట్టేసేసి కాసేపు ఒక 5 to 10 minutes అలా వదిలేసేసి కాస్త ఫ్రై అవనించి ఇంకా దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రసంతో కానీ, పప్పుచారులోకి కానీ, లేకపోతే పప్పు చేసుకున్నప్పుడు కానీ ఇలాంటి ఫ్రై పక్కన ఉంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. రెండింటి కాంబినేషన్ అయితే బాగుంటుంది, ఉలవచారులోకి కానీ, పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ. సో ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. నేను ఇంకా ఫ్లేమ్ అయితే టర్న్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ కూర వేసి పిల్లలకి పెడితే ఎంత బలమోనండి, చాలా హెల్దీగా అయితే ఉంటుందన్నమాట ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.